హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలామంది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం అంటారా? సో మనము డైట్ అనేది ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎంత ఫ్రీక్వెంట్గా తినాలి అనేది మొత్తము మనం ఈ బుక్లో ఇచ్చామన్నమాట. ఈ బుక్లో మన చాప్టర్ 1 డైట్ గురించి ఉంటుందన్నమాట. మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం మంచిదా, చేస్తే మంచిదా? ఇప్పుడున్న రీసెర్చ్, లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఎంత లేట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే, ఎంత లేట్గా ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అడవుల్లో బతికేటప్పుడు మనకు పొద్దున్న లేచినప్పుడే వెంటనే ఫుడ్ దొరికేది కాదు. మనం పొద్దున్న లేచి 10 o'clockకి 11 o'clockకి రెడీ అయ్యి 11 o'clock అడవిల్లోకి వెళ్ళేవాళ్ళం హంటింగ్కి. మనకు 11 o'clock 10 o'clock 11 o'clock వెళ్తే మనకు దొరికిన ఆకులు, అలమలు ఇవన్నీ తినుకుంటా స్లోగా వెళ్ళేవాళ్ళం. అది మనం నేచురల్గా మిమిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు పొద్దున్న లేచిన వెంటనే మీ కార్పొరేట్ కంపెనీలు చాలా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంటాయన్నమాట. అంటే సీరియల్స్ చేసే కంపెనీలు వీళ్ళంతా ఏం చెప్పారంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ తినాలి, మల్టిపుల్ బ్రేక్ఫాస్ట్ తినాలి, కొంచెం కొంచెం ఫుడ్ మళ్ళీ మళ్ళీ తింటూ ఉండాలి. ఇవన్నీ అబద్ధాలు. బ్రేక్ఫాస్ట్ ఎంత లేటుగా తింటే అంత మంచిది. అంత ఇన్సులిన్ రిలీజ్ కాకుండా ఉంటుంది, అంత గ్లూకోగాన్ ఉంటుంది, మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో లేట్ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అని 100 లాభాలు ఉంటే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల 0 లాభాలు, నష్టాలే తప్పితే లాభాలు ఏమీ లేవు. బ్రేక్ఫాస్ట్ లేట్గా చేయడం, ఫుడ్ లేట్గా తీసుకోవడం, ఆఫ్టర్ 11 తీసుకోవడం అనేది చాలా హెల్దీ హ్యాబిట్. మనకు ఆ డీటెయిల్స్ అని మనం క్లియర్గా ఈ బుక్లో చెప్పామన్నమాట. సార్, నార్మల్గా కొంతమంది షుగర్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. సో షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? రైట్. మనకు వచ్చే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మీరు ఏమన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న నేను అబిట్స్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ అనిపించింది. 40 floors 50 floors ఉంది. మనం ఒక్కొక్క ఫ్లోర్ని ఒక్కొక్క డిసీజ్ అనుకుందాం. ఫస్ట్ డయాబెటీస్ అనుకుందాం, ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ వచ్చి హైపర్ టెన్షన్, బీపీ అనుకుందాం. థర్డ్ది వచ్చి థైరాయిడ్ అనుకుందాం. ఫోర్త్ నుంచి ఇంకా ఆడవాళ్ళకి వెళ్దాం. పీసీఓడీస్ కానీ, బల్క్ యూట్రస్ కానీ, నెబోథియన్ సిస్ట్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, మీరు ఏ డిసీజ్ అన్నా లైఫ్ స్టైల్ గురించి చెప్పండి. ఇవన్నీ ఒక్కొక్క ఫ్లోర్ అనుకుంటే దాని బేసే మనం ఏమంటామంటే ఒబేసిటీ అంటాం. ఈ ఒబేసిటీ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడమే. కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుందంటే 3 ఫుడ్ గ్రూప్స్: తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థము, తీయగున్న ఫ్రూట్స్. ఇవి కన్నా మానేస్తే ఆ బిల్డింగే ఉండదన్నమాట. ఈ బిల్డింగ్ యొక్క బేసే ఎక్కువ తేనె కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ. తేనెలో ఏ తేనైనా, ఒరిజినల్ తేనైనా, అడవిలో పుట్టిన తేనైనా, కల్తీ తేనైనా, చక్కెరలో మళ్ళీ బ్రౌన్ షుగర్ అయినా, వైట్ షుగర్ అయినా, బెల్లంలో నల్ల బెల్లమైనా, తెల్ల బెల్లమైనా, చెరుకుతో చేసిన బెల్లమైనా, టెంకాయ బెల్లమైనా, ఏ బెల్లం, ఈ తాటి బెల్లమైనా, ఈత బెల్లమైనా అన్నీ డేంజరస్సే. సో వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా ఈ బుక్లో ఇచ్చాం. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎందుకు తినకూడదు అనేది ఈ బుక్ అనేది ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్ అన్నమాట. సార్, రోజువారీ లైఫ్లో చాలామంది వాటర్ తక్కువ తీసుకుంటూ ఉంటాం. సో వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందండి? రైట్. నాకు కామన్గా వచ్చే కేసెస్ ఏంటి అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల, ఎస్పెషల్లీ సమ్మర్లో ఏమవుతుందంటే కిడ్నీ స్టోన్స్. చాలామందికి వింటర్లో ఎక్కడ కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, సమ్మర్లో కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. ఎందుకంటే మన బాడీలోంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, తాగరు. దానివల్ల యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ రావడం. ఇంతే కాకుండా హెడేక్స్ రావడం, కామన్గా చిరాకు రావడము, వీక్నెస్ రావడము, దీర్ఘకాలిక రోగాలు రావడానికి మెయిన్ కారణం వాటర్ తక్కువ తీసుకోవాలి. వాటర్ ఎంత తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. మన బాడీ చెప్పేస్తుంది. సో మీరు ఎంత వాటర్ తాగాలనేది ప్రతి ఒక్క జెండర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ బాడీ పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు చేసే జాబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఫిజికల్గా జాబ్ చేస్తున్నారా, డిఫరెంట్ వెరైటీస్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో వాటర్ గురించి కూడా మనకు ఈ బుక్లో కంప్లీట్ ఒక చాప్టర్ ఉంది. చాప్టర్ కాదు, సబ్ చాప్టర్ ఉందన్నమాట. డైట్లో సబ్ చాప్టర్ ఒకటి వాటర్ గురించి ఉంది. వాటర్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. మన బాడీ ఎంత డిమాండ్ చేస్తుందో అంత మాత్రమే తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సార్, చాలామంది లేట్ నైట్స్ నిద్రపోతూ ఉంటారు చాలా ఆలస్యంగా. ఇది ఒక ప్రమాదకరం అంటారా అలా పడుకోవడం? రైట్. మనకు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే మనుషుల్లో 2 రకాలు. సో మనకు సెకండ్ చాప్టర్ స్లీప్ అనమాట. దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. మనకు 2 రకాలుగా మనుషులు ఉన్నారు. ఒకరేంటంటే ఈవినింగ్ ఫీనోటైప్ అంటాం, మార్నింగ్ ఫీనోటైప్ అంటాం. ఈవినింగ్ ఫీనోటైప్ అంటే త్వరగా పడుకుంటారు, త్వరగా లేస్తారు.
మార్నింగ్ ఫీనోటైప్ అంటే లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు. అంటే మనుషుల్లో 2 రకాలు ఉన్నారు. అంటే ఈవినింగ్ నిద్రపోయే వాళ్ళు, మార్నింగ్ నిద్రపోయేవాళ్ళు. ఎందుకు ఇలా వచ్చింది అని మనము పూర్వీకుల్లోకి వెళితే మనం అందరం అడవుల్లో ఉండేవాళ్ళం. అంటే ఒక 100 హ్యూమన్ బీయింగ్స్, 200 హ్యూమన్ బీయింగ్స్ మనుషులు కలిసి ఒక ట్రైబ్ లాగా ఉండేవాళ్ళం. అట్లా కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు మనం అలా బతికామన్నమాట. అలా మనం అడవుల్లో ఉన్నప్పుడు ఆ ట్రైబ్లో మొత్తం ఒకటేసారి నిద్రపోయారనుకోండి, ఒక జంతువు అటాక్ చేయొచ్చు, ఇంకో ట్రైబ్ వచ్చి అటాక్ చేయొచ్చు. దానికి మనుషులు ఏమయ్యారంటే 2గా డివైడ్ అయిపోయారు. మీరు త్వరగా పడుకొని త్వరగా లేయండి, అప్పుడు మేము మేల్కొంటాం, మిమ్మల్ని కాపలా కాస్తాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ మనుషులు ఏం చేస్తారంటే లేటుగా పడుకుంటారు, లేటుగా లేస్తారు, అప్పుడు వీళ్ళు లేచి వాళ్ళని కాపలా కాస్తారన్నమాట. అదేవిధంగా మన డిఎన్ఏలోనే 2 రకాల మనుషులు ఉన్నారనమాట, మార్నింగ్ ఫీనోటైప్, ఈవినింగ్ ఫీనోటైప్. సో మీరు మార్నింగ్ ఫీనోటైప్ అయితే మీరు ఏం చేయాలంటే లేట్గా పడుకొని లేట్గా లేయాలి. ఈవినింగ్ ఫీనోటైప్ అయితే త్వరగా పడుకొని త్వరగా లేయాలన్నమాట. సో మన బాడీనే మనకు చెప్పేస్తుంది, దాని ప్రకారం చేయాలి తప్పితే త్వరగా పడుకుని త్వరగా లేసేవాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా డిసిప్లిన్ ఉన్నవాళ్ళు. మన పాతకాలంలో చెప్పేవాళ్ళు, 10th క్లాస్ మా హెడ్ మాస్టర్ చెప్పేవాడు అనమాట, అసలు నిద్రే పోకూడదు మనిషి, చదువు పైన ధ్యాస ఉండాలి. సో చదువు రావాలంటే అదేదో ఒక ఇది ఉండిందట, నా సిగ్గు నా లజ్జ ఏదో చెప్పేవాడు అనమాట ఆయన. చదువు రావాలంటే నిద్రకు కానీ అమ్మాయికి కానీ అందరికీ దూరంగా ఉండాలి. అది కాదండి, మంచిగా నిద్రపోతే మంచిగా చదువు వస్తుంది. నిద్రలో కూడా 2 రకాల మనుషులు ఉంటారు, ఈవినింగ్ ఫీనోటైప్, మార్నింగ్ ఫీనోటైప్. మీరు ఈవినింగ్ అన్నా పడుకోండి, మార్నింగ్ అన్నా పడుకోండి, బట్ 7 to 9 అవర్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ అన్నీ మనము క్లియర్గా బుక్లో ఇచ్చాం విత్ ఎగ్జాంపుల్స్. ఏ సైంటిస్ట్ దీనిపైన రీసెర్చ్ చేశారు, ఏ సైంటిస్ట్ ఏం చెప్పారు అనేది కూడా క్లియర్గా ఈ బుక్లో ఉంటుంది. సార్ చాలామంది ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు కదా, మరి ఎవరైతే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తింటుంటారో వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయంటారు అసలు? రైట్, ఫాస్ట్ ఫుడ్లో లేని చెడు పదార్థం అంటూ లేదండి. మనము చెడు పదార్థాల లిస్టు కనుక ఒకటి తీసుకుంటే ఆ అన్ని చెడు పదార్థాలు ఆ ఫాస్ట్ ఫుడ్లో ఉంటాయి. మనము ఫుడ్ చాప్టర్లో ప్రాసెస్డ్ ఫుడ్ గురించి ఒక సబ్ చాప్టర్ ఉంది, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫాస్ట్ ఫుడ్లో ఏముంటుంది, ఏవైతే మనిషి తినకూడదో అవే ఉంటాయి. ఏది, కార్బోహైడ్రేట్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ అంతా కార్బోహైడ్రేటే. ఏది, మీరు చైనీస్ న్యూడిల్స్ తీసుకోండి, పాస్తాలు తీసుకోండి, అంతా కార్బోహైడ్రేటే. నెక్స్ట్ మనిషి తినకూడని వస్తువు ఏంటంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్, అంటే omega-6 ఫ్యాట్స్. ఫాస్ట్ ఫుడ్స్ అంతా తయారు చేసేది దేంతో, సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇదంతా తినకూడదు. అస్సలు మనిషి ముట్టకూడని పదార్థం ఏంటి అంటే మనము ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం అనమాట, అంటే డాల్డా. ఇవన్నీ ఎప్పుడైతే సేమ్ యూజ్ చేసిన ఆయిల్స్ కాల్చి యూజ్ చేస్తుంటారో ఈ ఫ్యాట్స్ అన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి డైరెక్ట్గా మీ హార్ట్లో పోయి హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్లో పోయి పెరాలసిస్లు వస్తాయి. ఇది 3rd ప్రాబ్లం అనమాట ఫాస్ట్ ఫుడ్స్. 4th ప్రాబ్లం ఏంటంటే కల్తీ. మీరు ఫాస్ట్ ఫుడ్లో వేసే జింజర్ గార్లిక్ పేస్ట్ కల్తీ, దాంట్లో వేసే కలర్ కల్తీ, దాంట్లో వేసే కెమికల్స్ కల్తీ, అన్నీ టేస్ట్ కోసం అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. ఇవన్నీ మనిషికి సంబంధించిన న్యాచురల్ ఫుడ్ కాదన్నమాట, మొత్తం అన్యాచురల్ ఫుడ్డే తింటున్నారు. 4 గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఎక్కువ కార్బోహైడ్రేట్, ఒకటి omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఒకటి ట్రాన్స్ ఫ్యాట్స్, ఒకటి అన్యాచురల్ సబ్స్టెన్సెస్. ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్లో ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ అనేది మంచిది కాదు. మనకు డైట్ చాప్టర్లో ఒక ప్రాసెస్డ్ ఫుడ్ అనే ఒక సబ్ చాప్టర్ ఉంది. ఆ సబ్ చాప్టర్స్లో ఏమేమి కల్తీలు ఉన్నాయి, ఏమేమి ఆ కల్తీల వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని క్లియర్గా మనం ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట.